మరి పెంతికోస్తు పండగ అయిపోయింది. 50 రోజులు దేవుణ్ణి ఆరాధించడానికి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. వచ్చిన వారికి దేవుళ్ళు ఉంటాయి, రాలేని వారికి దేవుళ్ళు కావాలని నేను ప్రార్థన చేస్తాను, కానీ ఇచ్చేది ఆయన. కాబట్టి ఎవరికి దేవుళ్ళు వస్తాయి ఎవరికి రావు నాకు తెలియదు, కానీ దేవుళ్ళు పొందటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం దేవుళ్ళు ఊరికనే రావు, ఆశీర్వాదాలు ఊరికనే రావు అనే విషయాన్ని మనం పెంతికోస్తు పండుగలో నేర్చుకున్నాం, వాక్యాన్ని ధ్యానించాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే మనకి దేవుళ్ళు వస్తాయి. మనము ఏ పని చేయకుండా ఎగ్జామినేషన్ పాస్ కాము. ఎగ్జామినేషన్కి వెళ్ళి ఆ ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అవుతాం. అలాగే దేవుని సన్నిధిలో మనం ఉండవలసిన రీతిలో ఉండి ఆయన ఆరాధించినప్పుడు దీవెనలు వస్తాయి అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకుని ఆయన యొక్క చిత్తానుసారముగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం చదువుకుంటున్న వాక్య భాగము ద్వితీయోపదేశకాండంలో చూస్తే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో మనము అది ధ్యానం చేస్తున్నాం. ఏంటి 8వ అధ్యాయము 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదని నీవు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని అయ్యి కదా ఉండదు. నీ పితరులు గాని నేను ఎన్నడను ఎరగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఇది అక్కడ ఉన్నది. కాబట్టి 40 సంవత్సరాలు వంట వార్పు లేకుండా వాళ్ళు దేవుని మాటతో బ్రతికారు, దేవుని మాట ద్వారా పోషించబడ్డారు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము, మన కష్టంతో మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాం. మన కష్టంతో మనం జీవించడం కష్టం, ఇంపాసిబుల్. ఈ మధ్యలో 2 days బ్యాక్ పాపం చాలా మంది దుబాయ్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు కష్టపడటానికి అక్కడ సంపాదన కోసం వెళ్ళారు. ఏమైపోయారు, 40 మంది పైనే మృత్యువాత పడ్డారు. కాబట్టి మనము జీవించాలి అంటే దేవుని కృప ఉండాలి. అసలు మనం ఉంటేనేగా కష్టపడేది. కాబట్టి మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే మన యొక్క కష్టార్జితము చేత జీవిస్తున్నాము, ఐ ఆమ్ ఫీడింగ్ మై సెల్ఫ్ అనుకుంటాం. ఒకవేళ ఆ విధంగా అనుకుంటే అది మన యొక్క అజ్ఞానముగా భావించాలి. మన కష్టము కూడా, మన కష్టార్జితం మనకి రావడం కూడా దేవుని యొక్క చిత్తమే. నీ కష్టార్జితము నీ నోటికి అందాలన్నా కానీ అది దేవుని చిత్తమే అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం కష్టపడతాము, మన కష్టం చేత బ్రతికేస్తాం అనుకుంటాం. చూడండి, 127వ కీర్తన 127వ కీర్తన 2వ వచనం. 127వ కీర్తన 2వ వచనం. చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కాబట్టి ఏమనుకుంటారండి మానవులు, చాలా కష్టపడుతున్నానండి, నేను కష్టపడి నేను సంపాదిస్తున్నానండి, నా కష్టార్జితంతో జీవిస్తున్నాను అంటారు. మంచిదే, కష్టపడకుండా అవదు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, వ్యర్థము, అదంతా వ్యర్థమే, నీ కష్టం అంతా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా
ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో తిరుగుతులాడుతూ ఉంటే, when they were wandering in the wilderness, God feeded them for 40 years. 40 సంవత్సరాలు కొన్ని లక్షల మందికి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఆయన వాళ్ళకి పోషించడాలని. కాబట్టి చాలా మంది మనం అనుకుంటాము, మనల్ని మనం పోషించుకుంటున్నాము, కష్టపడుతున్నాం అనుకుంటాం. నీ కష్టము అది నీకు తిరిగి రావాలి అంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి, అది దేవుని చిత్తమై ఉండాలి. నీ యొక్క పనులు దేవునికి అనుకూలముగా ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారు, అయితే దేవుడు లేకుండా ఉన్నవాళ్ళు కూడా బాగా బతుకుతున్నారు కదా అనుకుంటారు. కానీ అది ఒక్క రోజునే కూలిపోతారు. వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, పోతున్నాయి. అహంకారంతో ప్రభుత్వాలు పరిపాలిస్తున్నారు, మంచితనంతో పరిపాలిస్తున్నారు. కాబట్టి ఎవరైతే తాము తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు నిలబెడతాడు. ఎవరైతే అహంకారంతో జీవిస్తారో వాళ్ళని దేవుడు అణిచివేస్తాడు. కాబట్టి ఇక్కడ మనము దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము ఎంత బలమైనదో అంటే, ఎంత బలమైంది, మనల్ని పోషిస్తుంది, మనకు ఆహారం ఇస్తుంది. దేవుని వాక్యాన్ని నీవు గనక ధ్యానం చేస్తే, దేవుని వాక్యం ఎడల నువ్వు ఆసక్తి కలిగి జీవిస్తే, సబ్బాతు ఎడల నీకు ఆసక్తి ఉంటే, పండగల ఎడల నీకు ఆసక్తి ఉంటే, నీ కష్టార్జితము నీకు దొరుకుతుంది, నీకు ఆహారం దొరుకుతుంది, నీకు బట్టలు దొరుకుతాయి, నీకు ఇల్లు దొరుకుద్ది. ఇవాళ ఎంతో మంది అసలు ఏమైపోతున్నారో తెలియట్లే. వాళ్ళ జీవితాలు ఎందుకు పనికి రాకుండా నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఆపత్కాలము మనకు రాకుండా, మనకి కీడు రాకుండా ఉండాలి అంటే దేవుని మాట, దేవుని యొక్క వాక్యమును మనము నిరంతరము ధ్యానించే వారిగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. 1 రాజులు 17వ అధ్యాయము 1-3 వచనాలు. 1 రాజులు 17వ అధ్యాయం 1-3 వచనాలు. అప్పుడు అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడు నేను ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. మూడు వచనాలు. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ జరిగింది ఏంటి? ఆ అహాబు దగ్గరికి ఏలియా వచ్చాడు. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరంలో మంచు గాని వర్షము గాని పడదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క శాపము అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆహారం దొరకదు. తర్వాత 2వ వచనం తర్వాత ఏముంది? యెహోవాకు ప్రత్యక్షమై కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని చెప్తున్నాడు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అత్తటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెయు మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చాడు. కాబట్టి అక్కడ దేవుని సేవకుని దేవుడు పోషిస్తున్నాడు. అక్కడ దేశం అంతా కరువుతో నిండి ఉంది, వర్షం లేదు. కాబట్టి మానవుడు ఏమనుకుంటున్నాడు?
నా కష్టంతో నేను జీవిస్తున్నాను, నా గొప్పతనంతో నేను జీవిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? కాకులతో దేవుడు పోషిస్తున్నాడు. ఉదయము సాయంత్రం రొట్టె మాంసం తెచ్చి పెడతాయి అంటే ఆయనకి ఎంత అద్భుతమైన విషయము. కాబట్టి దేవుడు సేవకుణ్ణి దేవుడు ఏ విధంగా పోషిస్తున్నాడు? కాకులతో పోషిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మనము భూమి పంట లేకపోతే బ్రతకలేమేమో అనుకుంటామేమో, దేవుడు పక్షులకి ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ఈ లోకములో మానవుడు జీవించాలి అంటే లోక సంబంధమైన ఆహారముతో కాదు, దేవుని యొక్క మాట వలన, విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట మాత్రము చేత జీవిస్తాము అనే విషయాన్ని మొదటిగా మానవుడు గ్రహించాలి. సామెతలు 10:22 చూద్దాం. సామెతలు Proverbs 10:22. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నీ కష్టము వల్ల ఆశీర్వాదము పెరగదు కదా. మరియమ్మ మార్తమ్మ ఇద్దరు ఉన్నారు. ఈయనకి వంట చేసేవాడు పాపం ఏం చేసింది? మార్త చాలా కష్టపడి వంట చేస్తుంది. మరియమ్మ ఏం చేసింది? ఆయన దగ్గర కూర్చుని వాక్యం వింటుంది. చూసారా ఎంత తేడా ఉందో? ఆయనకి ఆహారము తయారు చేయటం అనేది గొప్ప విషయమే. దేవుని కుమారుడికి ఆహారం వండి పెట్టడం చాలా గొప్ప విషయమే. అంతకంటే గొప్ప విషయం ఏంటి? ఆయన చెప్పిన మాటలు వినటం ఇంకా గొప్ప విషయం. మనం వాక్యం ప్రసంగం చేస్తూ ఉంటే కొంతమందికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకెంతసేపు అండి అనేవాళ్ళు ఉంటారు. మాకు టైం అయిపోతుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా. మన ప్రార్థన జరిగేదే 1 గంటన్నర 2 గంటలు. ఆ 2 గంటల్లో మళ్ళీ ఒక 5 నిమిషాలు కొంచెం ఏదైనా ఎక్కువైతే తట్టుకోలేరు పాపం. కాబట్టి దేవుని వాక్యం ఎడల ఆసక్తి లేకపోవటాన్ని మనం చూస్తున్నాం. వాక్యాన్ని వినాలి అనే ఆసక్తి లేకపోతే వినబుద్ధి కాదు. ఆ హృదయంలో కోరిక ఉండాలి. కొంతమందికి ఎట్లా ఉంటుంది? కడుపు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆకలి ఆకలి ఆకలి, ఎంతసేపు ముక్కలు కావాలి, ఎంతసేపు బిర్యానీలు కావాలి, ఎంతసేపు రకరకాల ఫుడ్ కావాలి. ప్రార్థన ఎప్పుడైపోద్దా? ఆ ఫుడ్కి వెళ్ళిపోదామా? దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. లోక సంబంధమైన ఆహారం కోసం ఎప్పుడైతే ఆతృత పొందుతావో నువ్వు పరలోక సంబంధమైన ఆహారాన్ని కోల్పోతావు. కాబట్టి మనము దేవుని యొక్క పరలోక ఆహారాన్ని ఎక్కువగా అపేక్షించాలి. We must have the desire of the heavenly food. కానీ మనం ఏం చేస్తాము? లోక సంబంధమైన ఆకలి తట్టుకోలేక, ఆశ తట్టుకోవడం చాలా తేలిక. ఆకలి అనేది మనసుకు సంబంధించిందా, కడుపుకు సంబంధించిందా? హంగ్రీ ఆకలి అనేది ఎవరికి అది మనసుకు సంబంధించిందా, కడుపుకు సంబంధించిందా? అది మనసుకు సంబంధించింది. నీ మనసుకు ఆకలేసి అనిపిస్తే ఆకలి అనిపిస్తుంది. నీ మనసుకు ఆకలి లేదనుకోండి, వాక్యంలో ధ్యానంలో నిమగ్నం అయిపోయి అనుకోండి, ఆకలి తెలియదు మనకి. కాబట్టి మనస్సు స్వాధీనములు శరీరం ఉండాలి. కానీ శరీరం స్వాధీనంలో మనసు ఉంటే ఏం చేస్తూ ఉంటుంది? శరీరం గుంజుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం పొందాలి. వాక్య సంబంధమైన ఆహారాన్ని మనం బాగా పొందాలి. దానితో ఆత్మ బలపడాలి. ఎప్పుడైతే ఆత్మ బలపడుతుందో శరీరము ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. సామెతల్లో ఏమన్నాడు? నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం కష్టపడటం వల్ల ఆశీర్వాదం రాదు. మరి దేనివల్ల వస్తుంది? దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది మనకి?
దేవుని యొక్క ఆశీర్వాదం రావాలంటే మనము ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన కట్టడలను గైకొనాలి, ఆయన చెప్పిన పనులు చేయాలి, వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. అంతేగాని లోక సంబంధమైన ఆహారం ఎడల, లోక సంబంధమైన భోగాల ఎడల ఆసక్తి కలిగి ఉంటే నీకు అది దొరకదు, అది దొరకదు. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకో. దేవుని యొక్క ఆ పైన అనేకమైన మంచి మంచి విషయాలు ఆ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కాబట్టి లోక సంబంధమైన జీవితాన్ని కాకుండా పరలోక సంబంధమైన వాక్యాన్ని మనము ఆత్మలో నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఎడల ఆశను మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండం 16వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూద్దాం. నిర్గమాకాండం, ఎక్సోడస్ 16 13 నుంచి 15, 13 to 15. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు అనే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడిను. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనా తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. అక్కడ పరలోక సంబంధమైన ఆహారం అక్కడ కింద పడింది సాయంకాలం. ఇక్కడ సాయంకాలం అంటే సాయంకాలమున పూరేడులు వచ్చి పాలెము కప్పెను. ఉదయమున అక్కడ ఏమైంది? ఉదయమున అంటే అక్కడ ఏమైంది? సాయంకాలం నుంచి తెల్లారే లోపల కొంత కెమికల్ కాంబినేషన్, కెమికల్ ప్రాసెస్ జరిగింది అక్కడ. దేవుడు పరలోకం నుంచి కొంత కెమికల్ కాంబినేషన్ జరిపించాడు. అదేంటో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఇప్పుడు చూడలేదు కదా, మనం లేం కదా. అక్కడ పూరేడులు పడి అంట, ఉదయానికి మంచులాగా ఉందంట. అది ఏంటి? ఆ మంచు కణాలలాగా ఉందంట, భూమి మొత్తం నిండింది. ఇది ఏమి అంటే మన్నా. ఆ పదానికి హీబ్రూలో ఏముంటుంది? మన్నా. మన్నా అంటే వాట్ ఈస్ దిస్, ఇదేమిటి అని ఉంది. కాబట్టి వారు ఎరుగని ఆహారము, వాళ్ళకి తెలియని ఆహారాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు భూమి మీద ఏ విధంగా మనము పంట పండితే ఆహారం తయారవుద్దో ఆ విధంగా పరలోకము నుంచి ఆ ప్రాసెస్ ని దేవుడు చేస్తాడు. 20వ వచనం చదవండి, దాంట్లో 20వ వచనం. అయితే వారు మోషే మాట వినగా కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం నిలుచుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. కాబట్టి ఇక్కడ కొంతమందికి ఆశ ఎక్కువైపోద్ది. ఆశ అంటే సుఖంగా వచ్చేసింది, ఆ ఫుడ్ని మనం దాచుకుందామని ప్రయత్నం చేశారు, దాచుకుందామని చూశారు, అదేమైపోయింది? పురుగు పట్టింది. కాబట్టి ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే ఏనాటి కష్టము, ఏనాటి ఆహారము ఆనాటికి చాలు. చాలా మంది మనుషులు ఏం చేస్తున్నారు? రేపటికి, ఎల్లుంటికి, 10 సంవత్సరాలకి, 100 సంవత్సరాలకి వాళ్ళకి మాత్రమే, వాళ్ళ పిల్లలకి అదేగా ఇవాళ గొడవ రావడానికి కారణం. ప్రపంచం అంతా గొడవ రావడానికి కారణం అదేగా. భూమి మీద ఉండే బంగారం అంతా కావాలి వీడికి, భూమి మీద ఉండే సంపద అంతా కావాలి వీడికి. అంతా దోపిడే, దాచుకోవటం. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీకు ఏ రోజు ఆహారము ఆ రోజు దేవుడు ఇస్తున్నాడు. నీకు తృప్తికరమైన జీవితాన్ని జీవించు. కాబట్టి రేపటి గురించి నువ్వు కంగారు పడద్దు, రేపటి గురించి బాధపడద్దు. వాక్యం చెప్పేది ఇది. కానీ మనం ఏం చేస్తాము? రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము. ఈరోజు మనము దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నామా లేదా, ఈనాడు మనము దేవుడు మనకు అనుగ్రహించిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనే విషయంలో మనము ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఆ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది? కుళ్ళిపోయిన జీవితం లాగా ఉంటుంది. మన జీవితాలు కుళ్ళిపోతాయి.
కాబట్టి రేపటి గురించి నీవు ఎక్కువగా ఆలోచించొద్దు. దేవుడు రేపు గురించి నీకు ఇచ్చేది ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఇవాళ మన ప్రపంచంలో చూస్తున్నాము, ఎన్నో ఎన్నో దుస్సంఘటనలు అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లే. కాబట్టి మానవులు వాళ్ళు ఏదేదో చేసుకుని తమకు తాము జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుణ్ణి పక్కన పడేస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పడేస్తున్నారు. సొంత ఆలోచనలు, సొంత జీవితము, స్వకీయ దురాశలతో జీవిస్తున్నారు. కాబట్టి అటువంటి వాటికి మనము దూరముగా ఉండాలని ఇక్కడ ఉదాహరణలు మనకి చెప్తుంది. 119వ కీర్తన 119వ కీర్తన 161, 62. 119వ కీర్తన 161, 62. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయం అందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. కాబట్టి భక్తుడు ఎంత ధీమాగా మాట్లాడుతున్నాడు చూడండి. అధికారులు నన్ను తరుముతారు, కారణం లేకుండా నన్ను తరుముతారు. అయినను అంటే లోకము నిన్ను భయపెట్టవచ్చు. దానియేలుని, షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని రాజులు, అధికారులు భయపెట్టారు. దే డిడ్ంట్ కేర్. వాళ్ళు ఎవరిని లెక్క చేయలేదు. చంపుకోవయా. ఇవాళ దేవుడి సంఘంలో ఎంతమంది ఇవాళ ఆ విధంగా ఉంటే ఎంతమంది నిలబడతారు ఏమో, నాకైతే అనుమానమే. నన్ను ఏమైనా చేసుకో అని నిలబడేవాడు మన సంఘంలో ఎంతమంది ఉన్నారో, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలియదు. ఆ సంఘటన జరిగితే కానీ అర్థం కాదు. కాబట్టి ఈ రోజున ప్రాణాలని కాపాడుకోవాలని చూస్తాం మనం. కాబట్టి ఇక్కడ నీ వాక్య భయము నా హృదయంలో ఉన్నది. నేను ఎవరికి భయపడను, నేను భయపడేది నీ వాక్యానికి. ఈ లోక సంబంధమైన అధికారులకు నేను భయపడను అని వాక్యం చెప్తుంది. ఈ మధ్యలో మాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి. ఎవరు ఏంటన్నది మీకు చెప్పను, కానీ మమ్మల్ని బెదిరించాలని కొంత ప్రయత్నాలు జరిగినాయి ఇటీవల కాలంలో. కాబట్టి లోకము, మనము సత్యం వైపు, న్యాయం వైపు మనం జీవిస్తున్నప్పుడు కొంతమంది మనల్ని బెదిరించాలని ప్రయత్నం చేస్తారు. ఈ చేతనాయం చేసుకున్నాను నేను. మరి రిజల్ట్స్లో, ఎలక్షన్ రిజల్ట్స్ దేవుడు అద్భుతకరంగా మార్చేశాడు. ఎవరైతే అలా బెదిరించాలనుకున్నారో వాళ్ళు బెదిరే పరిస్థితిని దేవుడు వాళ్ళ తీసుకొచ్చాడు భారతదేశంలో. కాబట్టి మనము సత్యాన్ని, న్యాయాన్ని అనుసరించేటప్పుడు ఎవరికి భయపడకూడదు. ఈ అధికారులకు ఎవరికి భయపడకూడదు. నేను చాలా ధైర్యంగా కొన్ని ప్రచారాలు చేశాను, కొన్ని ప్రసంగాలు చేశాను, ఎవరికి భయపడలేదు నేను. కాబట్టి మనము సమాజానికి మేలుకరమైనది, దేవుని వాక్యానికి అనుకూలమైన దాన్ని మనము ముందుకు తీసుకువెళ్ళటంలో ఎవరికి భయపడకూడదు అని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వారి వలె. ఇక్కడ మరి ఈ మాట ఎంతవరకు అది కరెక్ట్ గా ఉందో నాకు అర్థం కాల. ఇంగ్లీష్ లో ఏముందో చూద్దాం ఒకసారి. ఇంగ్లీష్ లో దానికి కరెక్ట్ గా ఏమి ఇచ్చాడు చూస్తున్నాను. కీర్తన 119, 162 చదువుతున్నా. 162. I rejoice at thy word as one that finding great spoil అంటున్నాడు. అంటే విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించుకున్నవాడు సంతోషించిన దానికంటే నేను ఎక్కువ సంతోషిస్తున్నాను. అంటే దోపుడు సొమ్ము సంపాదించుకుంటే వచ్చే సంతోషం కంటే దేవుని యొక్క మాటను వినటము, దేవుని వాక్యం ఎడల భయము ఎంతో గొప్పది అని భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఎఫెసీ 6:17, 6వ అధ్యాయం 17వ వచనం.
6:17. మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. ఇక్కడ దేవుని వాక్యము దేనితో పోల్చబడింది? దేనితో పోల్చబడింది వాక్యము? చెప్పండి. ఖడ్గము, కత్తి. కత్తి 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 ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది, ఎదుటి వాడిని ఓడిస్తుంది. ఈ లోకములో మనం దేవుని బిడ్డలుగా ముందు కొనసాగాలి అంటే వాక్యము అనబడే ఖడ్గము మనం పట్టుకో ఉండాలి. అంటే అర్థం ఏంటి? వాక్యము కత్తి వంటిది. ఇట్ ఈజ్ లైక్ ఎ స్వర్డ్. అంటే మనం ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నామో అది ఎదుటివాడిని ఖండించేస్తుంది. ఎదుటివాడు మన జోలికి రాలేడు, వాడు మనల్ని బెదిరించలేడు, మరి ఏ విధముగా కూడా మనం ఓడించలేడు. కాబట్టి దేవుని వాక్యము కత్తి వంటిది, అంటే ఎదుటి వారిని ఓడించగలదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కత్తి యుద్ధములో ఎదుటి సైన్యాన్ని ఏ విధంగా ఓడిస్తుందో మనం ఈ లోకములో దేవుని వాక్యాన్ని కలిగి జీవిస్తూ ఉంటే లోకాన్ని జయించవచ్చు. లోకము యొక్క ఆచారాలని, లోకము యొక్క వ్యర్థమైన అలవాట్ల నుండి మనము దేవుని యొక్క వాక్యం ద్వారా లోకాన్ని జయిస్తాము అనే విషయాన్ని గమనించాలి. చూడండి, ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుంచి 27. ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుంచి 27 చూద్దాం. ఎఫెసీ 5:25 నుంచి 27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వాక్యం ఎటువంటిది అంటే ఇంగ్లీష్ లో చూడండి, మెస్సయ్య సంఘాన్ని మరి ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనేది భార్య భర్తల మధ్య ఉండే ప్రేమతో పోల్చి చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఎలాంటిది, అసలు ఎలా ఉండాలి అనేది కనుక ఒకసారి చూస్తే ఆ కొరింథీయులు రాసిన పత్రికలో ఇక్కడ అన్ని చోట్ల కూడా భార్యాభర్తలు అసలు సృష్టిలో ఎలా ఉన్నారు, భార్యాభర్తలు సృష్టిలో ఎలా ఉన్నారు అనేది విడిచిపెట్టి ఇవాళ లోకంలో ఉన్న ఒక భర్తని ఒక భార్యని ఎగ్జాంపులర్గా తీసుకుంటే నీకు నాకు వాక్యం అర్థం కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆదికాండం 1వ అధ్యాయంలోకి 2వ అధ్యాయంలోకి వెళ్ళాలి. వెళితే అక్కడ అవ్వమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎముక నుంచి. ఇవాళ పిల్లలు ఎలా పుడతారు అంటే స్త్రీలు కంటారు. అబ్బో చాలా కష్టపడి కంటారు. తల్లి మాట పిల్లలు ఎక్కువ వింటారు. భర్త కూడా మరి భార్య మాట వినాలి. ఎందుకంటే ఆమె లేకపోతే పనులు అవ్వు, ఇంట్లో ఏ పని అవ్వదు, పిల్లలు మరి కనాలంటే ఆమె. కరెక్టే, వాళ్ళ ఆమెదే భారం అంతా స్త్రీదే. కానీ ప్రారంభంలో జరిగింది ఏంటి? కాయముందా చెట్టు ముందా అంటే ఏది ముందు? బైబిల్ ప్రకారము కాయముందా చెట్టు ముందా? బైబిల్ ప్రకారము కాయముందా చెట్టు ముందా? చెట్టే ముందు. చెట్టు నుండి కాయ వచ్చింది, కాబట్టి పురుషుని నుండి స్త్రీ వచ్చింది. సృష్టిలో ప్రారంభంలో పురుషుని నుండి స్త్రీ వచ్చింది, కానీ స్త్రీ నుండి పురుషుడు రాలేదు. ఇది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ పురుషుడు స్త్రీని ఎలా ప్రేమించాలి అని అపోస్తలుడైన పౌలు అనేక చోట్ల చక్కగా వివరిస్తాడు. ఆ వివరణ మనకు ఎక్కడ అర్థమవుద్ది? ఆది కాండంలోకి వెళితే అర్థమవుద్ది, కానీ
ఇవాళ ప్రజెంట్ భార్య భర్తల్ని చూస్తే అర్థం కాదు. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారముగా సంఘము ఎక్కడి నుంచి వచ్చిందనమాట? కుమారుడిలో నుండి సంఘము ఏర్పడినది. కుమారుని యొక్క ప్రక్కటెముకలో నుండి ఆయన ఆదాముగా ఉన్నాడు, సంఘము అవ్వమ్మగా ఉన్నది. ఆదాము గారు మెస్సయ్య, సంఘము మనమందరం. కాబట్టి మెస్సయ్య యొక్క ప్రక్కటెముక చెప్పండి. ప్రక్కటెముక అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? మెస్సయ్య యొక్క ప్రక్కటెముకలో నుండి సంఘము ఏర్పడినది. చెప్పండి. సంఘము ఎలా ఏర్పడింది? స్త్రీగా పోల్చబడిన సంఘము ఎలా సృష్టించబడినది? చెప్పండి. ఆదాముకి ప్రక్కటెముక నుంచి తీయబడింది. మెస్సయ్యకు ఎక్కడి నుంచి తీయబడింది సంఘము? ఎవరు చెప్పట్లా. ఆయన ప్రక్కలో బల్లెం పొడిచాడు, ఆయన ప్రక్కలోంచి రక్తం వచ్చింది, ఆ రక్తంలో నుంచి సంఘము పుట్టింది. ఆయన యొక్క రక్తంలో నుండి సంఘము పుట్టింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆదాము ప్రకటెముకలో నుంచి స్త్రీ పుట్టినట్లుగా మెస్సయ్య ప్రకటెముకలో రక్తము చిందించడం ద్వారా మెస్సయ్య యొక్క దేహానికి మూలాధారం ప్రాణం. ఆ ప్రాణమంతా రక్తము రూపంలో చిందించబడటం వల్ల సంఘము జన్మించినది. ఇది సృష్టి యొక్క రహస్యము. సంఘానికి మెస్సయ్యకు సంబంధం ఏమిటయ్యా అంటే భార్యాభర్తల సంబంధము. భార్యాభర్తల సంబంధం ఏంటయ్యా అంటే ఆదాము అవ్వమ్మల సంబంధము. ఆదాము యొక్క ప్రక్కటెముక నుంచి అవ్వమ్మ ఏ విధంగా తీయబడిందో అదేవిధంగా మెస్సయ్య ప్రక్కటెముకలోంచి ఆ కారిన రక్తం ద్వారా సంఘము ఏర్పడినది. ఆ సంఘంలో మనమందరం ఉన్నాము. మెస్సయ్య పురుషుడిగా ఉన్నాడు, మనందరము ఆ సంఘముగా స్త్రీగా ఉన్నామనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి లోక సంబంధమైన భార్యాభర్తలు వేరు, సృష్టి ఆదిలో ఆదాము హవ్వలు వేరు. మెస్సయ్య పురుషుడిగా సంఘము స్త్రీగా ఉండటం వేరు. దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకి కావాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడు. కాబట్టి మెస్సయ్య పరలోకాన్ని విడిచి ఈ లోకములో సంఘాన్ని ఏర్పాటు చేశాడు, సంఘము కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి చెప్తున్నాడు. ఈ మర్మము గొప్పది. ఇక్కడ ఇంకోటి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచాడు. కాబట్టి ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటి? 26వ వచనంలో that he might sanctify and cleanse it with washing of water by the word. ఇక్కడ వాక్యము ఏ విధంగా పోల్చబడింది? నీటితో పోల్చబడింది. వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆ మెస్సయ్య రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆయన వాక్యము అనబడే నీరు మనల్ని శుద్ధీకరిస్తుంది. కాబట్టి వాక్యము అనేక రూపాలుగా ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథము 55 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలకు భూమిని తడిచి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక నాకు అనుకూలమైనదని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. 10-11 55. వర్షము మహిమ. సారీ. For as the rain cometh down and the snow from heaven. ఇక్కడ స్నో మంచు ఆకాశం నుంచి వస్తుంది. ఏ విధంగా మన్నా ఆకాశం నుంచి కురిసిందో ఇక్కడ మరి
ఆకాశం నుంచి కురుస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాము. ఇట్ షల్ నాట్ రిటర్న్ అంటు మీ సారీ అండ్ రిటర్న్ ఇట్ నాట్ థిదర్ బట్ వాటర్ ఇట్ ద ఎర్త్. భూమిని ఏ విధంగా తడిపి అది పంటనిచ్చే విధంగా చేస్తుందో, అంటే ఆకాశము నుంచి కురిసిన మంచు భూమి మీద పడినప్పుడు భూమి సేద్యముగా పంటనిచ్చే భూమిగా మారుతుంది, విత్తనాలని మొలకెత్తేదిగా మారుతుంది. అదేవిధంగా మన హృదయము దేవుని యొక్క ఆత్మ చేత అనుకూలమైన భూమిగా మార్చబడాలి, సేద్యమైన భూమిగా మార్చబడాలి, విత్తనాలు విత్తబడే భూమిగా మార్చబడాలి, విత్తనాలు విత్తేదిగా వృక్ష ఫలాలు ఫలించేలా మన హృదయం ఉండాలి. కాబట్టి మన హృదయము ఫలించేదిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహించాలి. తర్వాత నేను పంపిన కార్యము సఫలము చేయును. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యము నా నోట నుండి వచనము ఏమంటున్నాడు? దేవుని యొక్క నోట నుండి వచ్చే వాక్యము ఏం చేస్తుందంటే, సో మై వర్డ్ be that goeth forth out of my mouth, it shall not return unto me, but it shall accomplish that which I please, and it shall prosper in the thing where I sent it. భూమి మీదకి వర్షము, హిమము, మంచు వచ్చి భూమిని ఏ విధంగా ఫలింపజేస్తుందో, దేవుని నోటి నుండి వెలువడే మాట మన హృదయములో ఫలింపజేస్తుంది, హృదయాన్ని గొప్ప కార్యాలని చేస్తుంది. మరి మన హృదయాన్ని దేవుని వాక్యము నిజంగా ఫలింపజేస్తుందా? మన హృదయము దేవుని కార్యాలని చేసే విధంగా ఉన్నదా అనే విషయాల్ని మనము పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము వర్షముతో పోల్చబడింది. తర్వాత ఎఫెసీ 6:17 చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 6:17 ఎఫెసీ 6:17 కూడా చూద్దాం. ఎఫెసీ 6:17 పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలబడుడి. The word of God is like a sword. అది మనకి కత్తి వలె ఉంటుందనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 4:12 కూడా ఈ విషయాన్ని గమనిస్తాం. హెబ్రీయులు రాసిన పత్రిక 4:12 దేవుని యొక్క వాక్యము ఖడ్గము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలలను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచన. వాక్యము కలిగి ఉన్న వారు ఎలా ఉంటారు అంటే, ఆ వాక్యము మనము ప్రకటిస్తూ ఉంటే హృదయాల్ని చీలుస్తుంది. కత్తి ఏ విధంగా చీలుస్తుందో ఎదుటి వారి హృదయాలను చీలుస్తుంది. కాబట్టి మన యొక్క అంటే చీల్చడం అంటే ఏంటి? అక్కడ హృదయాల్ని ప్రకంపింపజేస్తుంది, హృదయంలో మార్పును కలగజేస్తుంది. చీల్చడం అంటే దాని అర్థం ఏంటి? హృదయంలో మార్పును కలగజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఇతరుల హృదయంలో మార్పును కలగచేయగలగాలి. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గైకొన్నప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ దాన్ని ప్రకటించాలి. నేను ప్రకటించడం అంటే నువ్వు దేవుని సంఘంలో ఉంటాక అర్హత లేదు. నేను వాక్యము చెప్పను అంటే బైబిల్ పట్టుకెళ్ళి ప్రసంగం చేయమని ఎక్కడా చెప్పట్లే. నేను నీ యొక్క జీవితము ఇతరులకి మార్పు కలగజేసే విధంగా ఉండాలి. ఆ వాక్యాన్ని రకరకాలుగా మనం చెప్పవచ్చు, రకరకాలుగా ప్రకటించవచ్చు. నీకు వచ్చిన రీతిలో వాక్యాన్ని ప్రకటించాలి, ఇతరులకు తెలియజేయాలి. దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని మంచం కింద కొంచెం కింద ఉంచితే లాభం లేదు.
ఇతరులకు ఏదో విధమైన నీకు చేతనైన రీతిలో ఆ వాక్యాన్ని చెప్పాలి. అప్పుడు ఎదుటి వారి హృదయంలో అది పనిచేస్తుంది. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ క్విక్ అండ్ పవర్ఫుల్ అండ్ షార్పర్ దాన్ ఎనీ స్వర్డ్. ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది అంటే ఎదుటి నువ్వు వాక్యాన్ని సరిగ్గా చెప్పగలిగితే ఎదుటి మనిషిలో మార్పును తీసుకురాగలుగుతావు. అలాంటి విశ్వాస జీవితాన్ని మనం ఈ యొక్క పెంతుకోస్తు పండుగ అయిపోయిన తర్వాత ఆ పెంతుకోస్తు ధ్యానాల్లో అలాంటి వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఆ కత్తిని ఉపయోగించే స్థాయిలో మనం ఉండాలి. మనం ఉన్నారా అంటే నాకు తెలియదు. కాబట్టి 50 రోజులు పెంతుకోస్తు ధ్యానంలో ఉండటం వల్ల మనము ఆ వాక్యము ద్వారా పదునైన వాక్యాన్ని ఇతరులకు చెప్పగలిగే స్థాయికి ఎదుగుతాము. హబక్కూకు 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. హబక్కూకు 3వ అధ్యాయం 1వ వచనం. మూడు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరం జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యంలో జ్ఞాపకమును తెచ్చుకొను. హబక్కూకు 3 బాణము వంటిది. 9వ వచనం. 9. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణంలోని సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగచేయుచున్నావు. Thy bow was made quite naked. According to the words of the tribes, even thy word. దేవుని యొక్క వాక్యము ఎలా ఉంటుందంట? బాణము వంటిది. బాణం బాణం వదిలితే ఏమవుద్ది? ఎదుటి వాడు గుండెల్లో గుచ్చుకుంటుంది. కాబట్టి దేవుని యొక్క మాటలు బాణాల్లాగా ఎదుటి వారిలో గుచ్చుకోవాలి. చాలా మంది మరి నీ ప్రసంగాలు చాలా ఎదుటివాడికి బాధ కలుగుతాయా అని నన్ను అంటూ ఉంటారు. నేనేం చేయండి దానికి? మనం మాట్లాడే మాటలు వాక్యము అవతల హృదయం తప్పు చేసినప్పుడు వాడి తప్పుని ఈ బాణం ఏం చేస్తుంది? ఎత్తి చూపిస్తుంది. బాణంలా గుచ్చుకోవడం అంటే ఏంటి? వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళకి తెలియజేయటమే. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎదుటివాడి హృదయానికి గుచ్చుకోవాలి గట్టిగా. కీర్తన 19:7-10 చూద్దాం. 19వ కీర్తన 7-10. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అది హృదయము సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అది కేవలం న్యాయమైనది. అవి బంగారు కంటేను విస్తారమైన మేలు, బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనెదారుల కంటేను మధురమైనవి. ఏవండి మధురమైనవి? ఏవేవి మధురమైనవి? మధురమైనది ఏంటి చెప్పండి? తేనె కంటే, జుంట తేనె కంటే మధురమైనది ఏది చెప్పండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఏది? చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజింగ్ థియాలజీ. ఏమిటండి? ఎదుటివాడిని కన్ఫ్యూజ్ చేస్తూ బోధ చేయటం. వాక్యం వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అది చెప్పరు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? న్యాయ విధులు. అక్కడ చాలా స్పష్టంగా ఉన్నది చూడండి. యెహోవా ధర్మశాస్త్రము. వాక్యం అంటే ఏంటి? 7వ వచనంలో అక్కడ ఏముంది? ద తోరా.
దేవుని వాక్యం అంటే ఏంటి? ధర్మశాస్త్రం. కానీ ఆ విషయం వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ ధర్మశాస్త్రం కొట్టేసిందని చెప్తూ ఉంటే ఇంకా దేవుని వాక్యానికి ధర్మశాస్త్రానికి సంబంధం ఏంటి చెప్తాడు వీడు? కాబట్టి ఈ బోధకుడు గుడ్డివాడు. ఈ గుడ్డివాడు చెప్పే బోధలు వింటే ఎట్లా బాగుపడతావు? కాబట్టి ఒక గుడ్డివాడు వాక్యాన్ని సరిగ్గా బోధించలేడు అనే విషయాన్ని మనము కళ్ళున్న వారిగా మనం చెప్పాలి. దేవుని వాక్యము ఎరిగిన వాడు కళ్ళున్నవాడు. కాబట్టి ఇక్కడ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అది వాక్యము అంటే అదేం చేస్తుంది? యథార్థమైనది. ఇట్ ఈస్ రైచియస్, ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. రెండోది ఏంటి? శాసనము. 7వ వచనంలో అక్కడ ఏముంది? శాసనము అంటే ఏమన్నాడు ఇక్కడ? ద టెస్టిమనీ. టెస్టిమనీ అంటే మిట్స్వోత్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో తెలియకుండానే బోధలు చేసేస్తారు. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటి? మొన్న ఎవరో మా మా బంధువురాలు ఒకళ్ళు నాతో మాట్లాడుతూ మేము ఆ తోరాన్ని ధ్యానం చేస్తున్నామంటే చాలా సంతోషం అని చెప్పాను నేను. మరి మీరు తోరా కొట్టేశారని చెప్తారు కదా అన్న. తోరా అంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్నది కొట్టేసేవారని చెప్తారు కదా అంటే, లేదు లేదు ఇప్పుడు దానిలో చాలా గూఢమైన అంశాలు చెప్తున్నారు అన్నారు. మంచిది, తోరా కొట్టేయలేదనే విషయాన్ని గ్రహించండి అని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే వాక్యమే. ఆ వాక్యములో అనేక అంశాలు ఉన్నాయి. దానిలో శాసనాలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. వీటిలన్నిటినీ నువ్వు ధ్యానం చేసి నువ్వు మేలుకరముగా ఆశీర్వాదకరంగా జీవించాలని మొదటి నుంచి దేవుడు చెప్పేది అదే. మొదటి నుంచి అదే భక్తులు చెప్పేది అదే, ప్రవక్తలు చెప్పింది అదే, కుమారుడు చెప్పింది అదే, కుమారుడు శిష్యులు చెప్పింది అదే. కుమారుడు పక్కటెముకలోంచి పుట్టిన శిష్యులే వీళ్ళందరూ. శిష్యులందరూ ఎక్కడి నుంచి పుట్టారు? సంఘం ఎక్కడి నుంచి పుట్టింది? ఆయన రక్తంలోంచి పుట్టింది. ఆ శిష్యులందరూ కూడా ఆ రక్తం ద్వారా శుద్ధీకరించబడి పెంతెకోస్తు పండుగ రోజున ఆత్మను పొంది ఈ యొక్క సంఘం ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క సంఘము ఆయనకి భారీగా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఆయన ఉపదేశములు, ఆయన 8వ వచనంలో ఏముంది? ఆయన ఉపదేశములు అంటే ఏముంది ఇక్కడ? స్టాట్యూట్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఒరిజినల్ హీబ్రూలో ఉండే పదాలు ఎక్కడ మారలేదు. మిట్స్వోత్ అంటే మిట్స్వోత్ అనే ఉంటుంది. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి, ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఆజ్ఞలు అని కొన్ని చోట్ల అంటారు, ఇంకో చోట దాన్ని మార్చేస్తారు. ఒక చోట శాసనాలు అంటాడు, ఒక చోట కట్టడాలు అంటారు. వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే అలా ట్రాన్స్లేషన్ మార్చేసి చేస్తున్నారు. కానీ హీబ్రూలో అన్ని చోట్ల అదే పదాలు వాడబడినాయి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉండే ఆ 3 అంశాలు గురించి ఇక్కడ దావీదు గారు మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఆ 3 అంశాల గురించి, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉండే 3 అంశాల గురించి. కాబట్టి నీవు ఏర్పరిచిన, ఇక్కడ చూడండి 8వ వచనంలో ఏమంటాడు? నీవు ఏర్పరిచిన ధర్మము అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏముందో కూడా చూస్తున్నా. ద స్టాట్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రైట్, రిజాయిసింగ్ ద హార్ట్, ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ప్యూర్. ఇంగ్లీష్లో బాగానే ఇచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞలు స్వచ్ఛమైనవి అనే విషయాన్ని చెప్తున్నాడు. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి ధర్మము అన్నాడు. ట్రాన్స్లేషన్లో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. అవి పవిత్రమైనవి, అవి నిత్యమైనవి, అవి న్యాయమైనవి, అవి సత్యమైనవి. కాబట్టి దేవుని వాక్యము అంటే ఆయన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు ఆజ్ఞలు, కట్టడలు, విధులు. ఇవి న్యాయమైనవి, సత్యమైనవి, అవి మనకి పవిత్రమైనవి అని చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏది 7, 8, 9 వచనాల్లో చెప్పిన తర్వాత 10వ వచనంలో ఏమంటున్నాడు? దేనికంటే తీగా ఉంటాయి. మరి ఇంకా ఏమంటున్నాడు? మేలిం బంగారు కంటే విలువైనవి అని చెప్తున్నాడు. ఎంత విలువైన ధర్మశాస్త్రాన్ని
మరి ఎలాగను కొట్టివేస్తారు? వాక్యముగా పిలువబడిన ధర్మశాస్త్రాన్ని ఈ బోధకులు అనబడే దుర్బోధకులు, దుర్మార్గులు మరి దేవుడు బైబిల్ని పెట్టుకుని వాక్యాన్ని చేతబట్టుకుని ఎలా కొట్టివేస్తావు? కొట్టేయడానికి నువ్వు ఎవడవి అని దేవుని సంఘం ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. మీరు కూడా ప్రశ్నించండి. ప్రశ్నించడానికి భయపడితే తిరిగి వారు దేవుని రాజ్యములకు వారసులు కారు అనే వాక్యాన్ని గుర్తు తెచ్చుకోండి. కాబట్టి లోకము పిరికితనముతో అసత్యాన్ని బోధిస్తుంది. ఎవడో ఆ క్యాథలిక్ కోడ్ చెప్పిన బోధనలను ఈ రోజుకి ప్రొటెస్టెంట్స్ గా పిలువబడిన వాళ్ళు బోధిస్తున్నారు. ఈ అసత్యమైన దుర్బోధనల నుంచి మనము బయటికి రావాలి. కాబట్టి మనము ఈ యొక్క మేలిమి బంగారం వంటి, అంటే ఇవాళ బంగారం మెళ్ళలో వేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే, నేను వద్దని చెప్పట్లే. కానీ అంతకంటే ఆయన ఆజ్ఞల్ని అనుసరించడము గొప్పదైన విషయము. తర్వాత ఆయన వాక్యము రొట్టె వంటిది అని మనము మత్తయి సువార్త 4:4 చూస్తాం. అంటే అది నీకు జీవాన్ని ఇస్తుంది, ఆ ఆహారం లాగా నిన్ను పోషిస్తుంది, నీకు మరి నీరులాగా ఉంటుంది, అది నీకు అనేక రకాలుగా నిన్ను పోషిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించి అలనాడు ఇశ్రాయేలుని పోషించిన ఆ వాక్యం అనబడే ఆహారము ద్వారా మనం కూడా నిత్యము దేవుని ఆ వాక్యము చేత ధర్మశాస్త్రం, వాక్యం అంటే ఏంటండి? వాక్యం అంటే దేవుని ధర్మశాస్త్రము. ఎక్కడికి వెళ్ళిన విషయం చెప్పండి చెప్పండి చెప్పండి. వాక్యం అంటే మీరు ఇప్పుడు ఎవరైనా అడగండి క్రైస్తవుని, వాక్యం అంటే ఏంటంటే వాక్యం అంటే వాక్యమేనండి, లోగోస్. ఇంకేమనంటే గ్రీకులోకి వెళ్ళి చెప్తాడు. అయితే యేసుక్రీస్తు చెప్పిందంతా వాక్యం అని చెప్తాడు, శిష్యుడు చెప్పిందంతా వాక్యం అని చెప్తాడు. యేసుక్రీస్తు చెప్పింది ఏంటి? ధర్మశాస్త్రం గురించి చెప్తాడు. ధర్మశాస్త్రాన్నైనా ప్రవక్తల వచనాలనైనా, దాని అర్థం ఏంటి చెప్పండి మీరు? ధర్మశాస్త్రాన్నైనా ప్రవక్తల వచనాలనైనా కొట్టివేయటానికి రాలేదన్నాడు. ఈ రెండింటికి అర్థం చెప్తే ముగించేస్తా. చెప్పండి ఎవరన్నా. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఇది చెప్పని విషయాలు నేను అడగట్లే. ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాన్ని కానీ కొట్టివేయటానికి రాలేదు అన్నాడు. దీపం గురించి చెప్పాను నేను మీకు, దీపం గురించి చెప్పాను. 7 దీప స్తంభం గురించి చెప్పాను. అంటే పాత నిబంధన పుస్తకాలన్నిటి గురించి చెప్పాను నేను. ధర్మశాస్త్రం అంటే మొదట 5 పుస్తకాలు, ఆ తర్వాత మరి బుక్ ఆఫ్ ప్రాఫిట్స్, అక్కడ చరిత్ర చూస్తాము, తర్వాత ప్రవక్తల వచనాలు చూస్తాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? తోరాన్ని కొట్టివేయటానికి రాలేదు, ప్రవక్తలు రాసిన పుస్తకాలని కొట్టివేయటానికి రాలేదు, దేన్ని కొట్టివేయటానికి రాలేదు, వాటిని స్థాపించడానికి వచ్చాను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, దాన్ని నేను ఆచరించాను, మీరు కూడా ఆచరించడానికి వాక్యం చెప్తూ ఉంటే ఆయన ఆచరించేశాడంట, వీళ్ళు కొట్టేస్తారంట. వీడు ఎవడు కొట్టేయటానికి? ఆ పోపు ఎవడు? పోపు కింద ఉన్న వాడెవడు? ఆ పోపుని వ్యతిరేకించామని చెప్పే ప్రొటెస్టాంట్స్ పోపు మాట వింటున్నారు వీళ్ళు. కాబట్టి సత్యాన్ని గ్రహించి, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము, దేవుని వాక్యం అంటే ధర్మశాస్త్రము అనే సత్యాన్ని తెలుసుకుని ఆ వాక్యం మనల్ని పోషిస్తుంది, అంటే ధర్మశాస్త్రం మనల్ని పోషిస్తుంది అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతని శారా అబ్రాం గారి ద్వారా, వాళ్ళ తమ్ముళ్ళ ద్వారా, మన పితరుల ద్వారా దేవుడు మనకు నేర్పించాడు ఆ వాక్యాన్ని. దాన్ని మనము బలంగా పట్టుకుని మనం అనేక మందికి దాన్ని ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవంగా నాకు చాలా దుఃఖంగా అనిపించింది ఈ సంవత్సరం. పెంతెకోస్తు పండుగని మనము సువార్త ప్రకటన సభలుగా ఏర్పాటు చేసుకుంటాం, కానీ మరి సంఘము నుంచి సరైన కోఆపరేషన్ లేకపోవటం వల్ల, మీ మీదే నింద వేస్తున్నా, సంఘం నుంచి నాకు సరైన కోఆపరేషన్ లేకపోవటం వల్ల ఈ సంవత్సరము ఒక సింపుల్ ప్రేయర్తో సువార్త కూటం లేకుండా ముగించేయటం నేను నిజంగా దుఃఖపడ్డా. కాబట్టి మరి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని ఒకసారి మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. మిమ్మల్ని శాసించే మనిషిని కాదు నేను, కానీ మనం పెంతెకోస్తు పండుగని సరిగ్గా ఆచరించలేదని మాత్రం నేను చాలా 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 దుఃఖపడుతున్నాను. కాబట్టి దేవుడు మరి సంఘంలో ఉండే ప్రతి వ్యక్తిలో ఆత్మ వాళ్ళు దహించే అగ్నిలాగా మండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.